మన తెలుగు సినిమా పరిశ్రమ నుండి ఆస్కార్ అవార్డు సంపాదించిన ఏకైక వ్యక్తి కీరవాణి. అసలు మన తెలుగు వాళ్లకు కలలో అయినా ఆస్కార్ అవార్డు వస్తుందా అని అనుకునే మనకు ఆ స్వప్నాన్ని నిజం చేసి చూపించారు. అలాంటి డైరెక్టర్ తనకు ఆస్కార్ వచ్చిన వెంటనే ఒప్పుకున్న చిత్రం విశ్వంభర. వశిష్ఠ దర్శకత్వంలో కీరవాణి సంగీత సారథ్యంలో విశ్వంభర అనే చిత్రం మొదలైంది అనే వార్త విన్నప్పుడు అభిమానుల్లో కలిగిన ఆనందం అంతా ఇంతా కాదు. కానీ టీజర్ విడుదల తర్వాత గ్రాఫిక్స్ పై విపరీతమైన ట్రోల్స్ వచ్చాయి. రీసెంట్గా డైరెక్టర్ ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో కావాలని ఇదంతా చేశారు, గ్రాఫిక్స్ అనుకున్న స్థాయిలో టీజర్లో లేదు, నిజమే, కానీ మరీ అంత నెగటివ్ చేయాల్సిన అవసరం లేదు, ట్రైలర్తో చూపిస్తా నా సత్తా ఏంటో అని చెప్పుకొచ్చాడు. ఇది కాసేపు పక్కన పెడితే కీరవాణి గురించి కూడా ఈ చిత్రం విషయంలో సోషల్ మీడియాలో అనేక రూమర్స్ చక్కర్లు కొట్టాయి. కీరవాణి ఇస్తున్న ట్యూన్స్ చిరంజీవికి అసలు నచ్చటం లేదని, మళ్ళీ రీవర్క్ చేయిస్తున్నారని, ఆ కారణం చేతనే సినిమాలోని ఒక కీలక ఘట్టంలో వచ్చే స్పెషల్ సాంగ్కి కీరవాణిని తప్పించి భీమ్స్ని ఎంచుకున్నారని ఇలా ఎన్నో రకాల వార్తలు వినిపించాయి. ఈ రూమర్స్పై కూడా డైరెక్టర్ వశిష్ఠ రెస్పాన్స్ ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ, నేను స్పెషల్ సాంగ్ కోసం కూడా కీరవాణి గారినే ముందుగా అడిగాను, కానీ అప్పుడు ఆయన హరిహర వీరమల్లు మూవీ రికార్డింగ్ వర్క్లో ఫుల్ బిజీగా ఉన్నారు. నాకు కూడా ఈ స్పెషల్ సాంగ్ అర్జెంట్ అవసరం ఉంది సార్ అని కీరవాణి గారితో చెప్పాను. అప్పుడు ఆయన నా కోసం ఎదురు చూడకు, వేరే మ్యూజిక్ డైరెక్టర్తో ఆ స్పెషల్ సాంగ్ చేయించుకో, నేను ఇక్కడ ఊపిరి కూడా తీసుకోలేనంత బిజీగా ఉన్నాను, ఒత్తిడి ఎక్కువగా ఉంది అంటూ కీరవాణి గారు చెప్పుకొచ్చారు. నేను వేరే మ్యూజిక్ డైరెక్టర్తో పనిచేస్తే మీకు నాకు మధ్య మనస్పర్ధలు ఏర్పడ్డాయని మీడియాలో ఇష్టం వచ్చిన కథనాలు రాసుకుంటారు సార్ అని చెప్పాను కూడా. వాటిని అసలు పట్టించుకోకు, మనకు పని ముఖ్యమని చెప్పారు. అప్పుడు మేము వేరే చాయిస్ లేక భీమ్స్ని ఆ పాట కోసం ఎంచుకున్నాం. సినిమాకు సంబంధించిన బ్యాక్గ్రౌండ్, రికార్డింగ్ మరియు ఇతర మ్యూజిక్ వర్క్స్ మొత్తం కీరవాణి గారే చేస్తారు అంటూ చెప్పుకొచ్చారు. ఈ పాటలో నాగిని ఫేమ్, మౌనిరాయ్ మెగాస్టార్తో కలిసి ఆడి పాడనుంది.